అయితే నాని గారు ఈ డైరెక్టర్ని ఎంచుకున్న నాని గారి గురించి ఏం చెప్పాలి? భజనలా ఉంటుంది మనం చెప్తే. భజనే కాదు, చెప్పాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే ఆయన సినిమా తీయడం, మిమ్మల్ని అందరినీ పెట్టి ఒక డైరెక్టర్ని నమ్మడం అదంతా వేరు. సినిమా సడన్గా 4 రోజుల ముందు ఈ సినిమా నేను చెప్తున్నాను బాగోకపోతే నా హిట్ 3 చూడొద్దని చెప్పడం కన్నా పెద్ద స్టేట్మెంట్ ఏమి ఉండదు నాకు తెలిసి ఒక ప్రొడ్యూసర్ కింద. బట్ ఏంటంటే కథ నమ్మిన ప్రొడ్యూసర్ గట్స్ ఎంతవరకు ఉంటాయో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నాని గారు. ఈ దెబ్బతోటి ఆయన బ్రాండ్ వాల్యూ ఎంత పెరిగి ఉంటుంది? అంతే కదా, నాని అనేది ఒక బ్రాండ్ అయిపోద్ది ఆటోమేటిక్. ఎస్, వాల్ పోస్ట్ అనేది ఒక పెద్ద బ్రాండ్ ఇవాళ. అవును. ఏంటి ఈ సినిమా ఫస్ట్ డే 8 కోట్లు ఏంటి గురు? అంతే కదా, కోర్టు అని సినిమా మొత్తం ఎంత చేద్దా లేదనుకుని ఉంటారు. కరెక్టే కదా సార్. ఇది ఎక్కడికి వెళ్ళా బుద్ధి? క్లియర్గా మాట్లాడితే ఓటీటీ అనే థాట్లో ఉంటారు జనరల్గా, ముందు బిఫోర్ ద అనుకొని ఉంటారు ఎవరన్నా, చూడకముందు అందరు అనుకొని ఉంటారు. కానీ మొదటి నుంచి కూడా ఇది థియేటర్ సినిమాని ఫిక్స్ అయ్యి ఆయన. ఎస్. అయితే థియేటర్స్కి వస్తున్నారు జనం. అది ఇప్పుడు మీరు అన్నట్టు ఏ సెంటర్స్ వరకు సినిమా కాదు, ఇప్పుడు యాక్చువల్గా ఏ సెంటర్లో చూడాలన్నా మంగపతి ఒక రీజన్ అయిపోయాడు. అది మాత్రం ఒప్పుకుంది ఎవరైనా కూడా.